అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? సంస్కృతంలోని భుగ్ అనే పదం నుంచి భోగి వచ్చినట్లు పెద్దలు చెబుతారు. భోగం అంటే సుఖం అనే అర్థం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజును సుఖ సంతోషాలకు ఆరంభంగా భావిస్తూ భోగిగా పిలుస్తారు. భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామా? గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమానందాన్ని పొందిన పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణగాథ మనందరికీ తెలిసినదే. అయితే తరువాత బలిని పాతాళానికి రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తిని ఆహ్వానించడానికి రంగవల్లులతో పాటు భోగి రోజున భోగి మంటలు కూడా వేస్తారని పురాణాలలో చెప్పబడింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఇంద్రునికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినది కూడా ఈ రోజునే. అంతేకాదండోయ్, శివుని వాహనమైన బసవన్న శాపకారణంగా రైతుల పాలిట దైవంగా ఈ భూమిపైకి వచ్చిన రోజు కూడా ఈ భోగి రోజే. అందరికీ మరొక్కసారి భోగి పండుగ శుభాకాంక్షలు.